ఏంటమ్మా? ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదా? ఉందమ్మా, ఏం భయం లేదు. ఏంటిది? ఎందుకు జనని నాకు పదే పదే గుర్తుకు వస్తుంది? ఇందాకే కదా డ్రాప్ చేసి వచ్చింది, అంతలోనే ఎందుకు కళ్ళల్లో మెదులుతుంది? మనసులో తనుందా? తన మీదకి నా మనసు లాగుతుందా? తన పట్ల నాకు ప్రేమ ఉందా? నేనేనా? నాలా తను నా గురించి ఆలోచిస్తుందా? తమ్ముడు, అక్క అక్క నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను తమ్ముడు. నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు. హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ వచ్చినా నువ్వు బిజీగా ఉంటావని సిటీలోనే వేరే పనులు చూసుకుని ఇప్పుడే వచ్చా. నువ్వు వచ్చావని సౌమ్య చెప్పింది, చూసి వెళ్దామని వచ్చాను. భలేదానివక్క, ఒక్క ఫోన్ చేస్తే వచ్చి కలిసేవాణ్ణి కదా. అబద్ధాలు బాగా నేర్చాడు. వంట పట్టాయా? ఆ జనని వంట బట్టించిందా? మాట తీరు పూర్తిగా మార్చేసింది. ఏరా, నన్ను పూర్తిగా మర్చినట్టున్నావు? అంత అక్కయ్యని మరిపించే కొత్త స్నేహాలు ఏమన్నా ఏర్పడ్డాయా? ఏంటక్క ఆ మాటలు? నిన్ను మర్చిపోవడం ఏంటి? మర్చిపోకపోతే ఫోన్ చేసినా మాట్లాడడం లేదుగా. అసలు నీ కాంటాక్ట్స్ లో నా నెంబర్ ఉంచావా, డిలీట్ చేసావా? నిన్ను చూడక చాలా రోజులైందిరా, మనసు లాగింది. అందుకే నిన్ను చూసిపోదామనొచ్చా. ఏం మాటలక్క? నువ్వెప్పుడు ఇక్కడుంటావు తెలుసా? ఉన్నా లేకపోయినా ఆ మాట అన్నావు, చాలా సంతోషంగా ఉందిరా. నీ సంతోషాల్లో భాగం పంచుకుంటూ, నీ యాక్టివ్నెస్ కి తోడవుతూ ఈసారి నీతో కలిసి వారం 10 రోజులు ఉండాలనుకుంటున్నాన్రా. ఉండొచ్చా? ఏంటక్క నన్ను పర్మిషన్ అడుగుతున్నావా? నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా నువ్వు ఎన్నాళ్ళు ఉండదలుచుకుంటే అన్నాళ్ళుండు. నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం. సౌమ్య, సౌమ్య, వస్తున్నా గుణ. సౌమ్య. ఏంటి గుణ? తను మా అక్క శక్తి, నీకు తెలుసు కదా. వారు తెలియకపోవడం ఏంటి? వైజాగ్లో ఉన్నప్పుడు కలిసాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వచ్చారు కదా. అక్కే నాకు ప్రాణం, అమ్మకి ప్రతిరూపం. తను నాతో వారం 10 రోజులు ఉండాలని అనుకుంటుంది. ఏ ఇబ్బంది లేకుండా, రాకుండా అక్కని చూసుకునే బాధ్యత నీది, సరేనా? మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మీ ప్రాణం నా ప్రాణం కాదా? ప్రేమగా చూసుకుంటా, మీకులాగానే ప్రాణంగా భావిస్తా. పొద్దునుంచి తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయారా? వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, రేపు కలుద్దాం, సరేనా? మీ అక్కయ్య గారి బాధ్యత నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ గుణ. ఇలా అప్పగింతలు చేయడాన్ని బట్టి నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నీ బాధ్యతలు నీ మనిషిగా నాకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావని. కరెక్టే కదా? సౌమ్య, ప్రతి చిన్న విషయాన్ని సెంటిమెంటల్గా తీసుకుంటున్నావనిపిస్తోంది. మీ ప్రాణం ముందే నా ప్రాణం ముందు సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే? వారి ముందే మనం మన మ్యారేజ్ విషయంలో ఫర్దర్గా మూవ్ అవుదామని. ఏమంటావ్? సౌమ్య, నేను చాలా టైర్డ్ అయ్యాను, హెడేక్గా ఉంది. తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. నేను వెంపర్లాడడం, నువ్వు వాయిదా వెయ్యడం బాగా అలవాటైపోయింది. తొందరపడి మాట జారి ఇప్పుడు బాధపడుతూ బాధ పెడుతున్నా అనిపిస్తుంది.
చెప్పు. నేను బయలుదేరుతున్నాను. నేను వచ్చేస్తున్నాను. ఓకే. మావి మందులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. అలాగే. నువ్వు మర్చిపోకుండా అత్తయ్య గారు పెట్టిన ఆవకాయ తీసుకునిరా. తిని చాలా రోజులైంది. ఏంటి కొత్త కొత్త కోరికలు కలుగుతున్నాయి? కొత్తవేం కాదు, అలవాటైన పాత రుచులే. మా అమ్మ ఎవరికంటే ఏం చెప్పాలి? అల్లుడు గారికని చెప్పు. ఏంటి ఏమన్నా? అదే నీకు తోచింది చెప్పు. నీలా నాకు అయిన దానికి కాని దానికి అబద్ధాలు ఆడడం రాదు. అయితే మానే. మరెందుకు అడిగావు? ఏదో అడగాలనిపించింది, అడిగాను. తప్ప? నీకు అత్తగారన్నా అత్తగారికి నువ్వన్నా ప్రేమాభిమానాలు ఎక్కువ కదా, నువ్వే డైరెక్ట్ గా అడగచ్చు కదా. తెస్తే లేకపోతే లేదు. సరే తెస్తాన్లే. ఈ మాట ముందే అంటే సరిపోయేది కదా, ఇంత వాదించడం ఎందుకు? కొన్ని కొన్ని అంటే గాని కొన్ని కొన్ని బయటపడవని. చూడు జనని, విసిగించకు ప్లీజ్. నాన్న వ్రతం చేయించింది మన మధ్య వాదనలు పెంచుకోవడానికి కాదు. అంటే సంబంధాలు పెంచుకోవడానికా? నీకు తుంచుకోవడం అంటేనే చాలా ఇష్టం కదా. నేను మావయ్య గారి సంతోషం కోసం చేశాను. నేను నాన్న సంతోషం కోసం, ఆరోగ్యం కోసమే చేశాను. ఏ ఆశ లేదు. నేను కూడా ఏమీ ఆశించడం లేదు. సరే, ఇంతకి వస్తున్నావా లేదా? బయలుదేరుతున్నానని చెప్పాను కదా. గుణ, హాస్పిటల్కేగా? అవునక్క. నేను నీతో వస్తా. హాస్పిటల్కి ఎందుకక్క? హాస్పిటల్ చూసినట్టు ఉంటుంది, నీతో గడిపినట్టు ఉంటుంది. నువ్వు ఫ్రీ అయ్యాక అట్నుంచట్టు షాపింగ్కి వెళ్దాం. అక్క అది రావద్దా? ఇష్టం లేదా నీకు? నీతో రావడానికి పనికిరానా తమ్ముడు? ఏం మాట్లాడవేంట్రా? వెళ్దా పదరా. అక్క